గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. సో యాక్షన్ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది, కానీ ఇప్పుడు కొండా సురేఖ ఎవరు? రాష్ట్ర కేబినెట్ మంత్రి. కేబినెట్ మంత్రిని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆ అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉంటుందా? యాక్చువల్లీ గతంలో అయితే ఏఐసిసి సభ్యుల మీద యాక్షన్ తీసుకునే అధికారం ఏఐసిసికే ఉండేది. సరే, ఈ మధ్యలో కొంత చేంజ్ అయిందేమో. బట్ ఒకటి, చర్య తీసుకోవాలంటే ఇక్కడ కాదు, రేవంత్ రెడ్డో, మల్లు రవో, మహేష్ కుమార్ గౌడో, ఉత్తమ్ కుమార్ రెడ్డో కాదు. ఆమె మీద చర్యలు తీసుకోవాలంటే అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్లియరెన్స్ రావాలి. ఆ లెవెల్లో డిస్కషన్ జరగాలి. జరుగుతూనే సాధ్యం. అందుకనే ఇవాళ మల్లు రవి చాలా తెలివిగా మేము ఇప్పుడు ఏమంటారు, ఈ విషయంలో నిర్ణయం ఇప్పుడే చెప్పం, ఇంకా పరిశీలించాలి అని చెప్పారు. క్లియరెన్స్ హైకమాండ్ నుంచి రాలేదు. సీఎం సన్నిహితులు ఆ దృష్టిని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లి ఉంటారు. కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో చేసిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం ఉంటుంది. అయితే మనకు ఒక సమాచారం ఉంది. కొండా సురేఖ ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎవరి మీద? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారు? 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి వేదికగా ఒక సిట్టింగ్ మంత్రి మీద ఆరోపణలు చేశారు. మరి వాళ్ళు అలా ఆ విధంగా బహిరంగంగా మాట్లాడడం సబబా? నేను రేవంత్ రెడ్డి మీద కానీ ప్రభుత్వం మీద కానీ నేను బహిరంగంగా మాట్లాడలేదు. నా కూతురు మాట్లాడితే నా మీద ప్రెస్ మీట్ పెట్టి సిఎల్పి వేదికగా ఎట్లా విమర్శలు చేస్తారు నా మీద అని చెప్పి ఆమె క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏముంది అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వేదిక ఎక్కి మాట్లాడడం కూడా, సొంత పార్టీ నేతలు మాట్లాడడం కూడా తప్పే అన్న రీతిలో దాని వెనక ఎవరున్నారు నిగ్గు తేల్చండి క్రమశిక్షణ కమిటీ. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉండాలి కదా, వాళ్ళు నా మీద ఎట్లా మాట్లాడతారు అని చెప్పి ఆమె లేఖ రాయబోతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ విషయంలో ఎట్లా ఉంటుందంటే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటూ హైకమాండ్ ఆదేశం లేనిదే ఏది కూడా జరగదు. ఇది లోకల్ లెవెల్లో జరిగేది కాదు. కొండా సురేఖ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇట్లా బర్తరఫ్లు మంత్రివర్గం నుంచి తొలగించడం జరగలేదా అంటే జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు, ఏ సందర్భంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం నుంచి తొలగించడాలు. శంకర్ రావును బర్తరఫ్ చేశారు, డిఎల్ రవీంద్రారెడ్డిని చేశారు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో. సో ఆ సమయంలో మీకు అక్కడ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం గవర్నర్కి చెప్పి చేశారు. ఇక్కడ కొండా సురేఖ మీద చర్యలు తీసుకునేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏమంటారంటే, గతంలో మేము కొండా సురేఖని కాపాడాం, బట్ కొంచెం అధిష్టానం అయితే సీరియస్గా ఉంది అని ఆయన చెప్పారు చిట్ చాట్లో నిజామాబాద్లో. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ముఖ్యమంత్రి లండన్ నుంచి రావాలి, హైకమాండ్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే ఎట్లా అంటే హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది కదా, చర్యలు తీసుకుంటే ఏమైనా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా, తీసుకోకుంటే నష్టం జరిగే అవకాశం ఉందా? చర్యలు తీసుకోకుంటే ఏం నష్టం అంటే, ఒక పార్టీలో ఒక డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తుల మీద ఎవరు పడితే ఆ విధంగా మాట్లాడడం అన్నది కరెక్టేనా అన్న ఇష్యూ రేజ్ అవుతుంది. చర్యలు తీసుకుంటే ఒక బీసీ పద్మశాలి, ఆమె భర్త మున్నూరు కాపు. సో ఆమె మీద యాక్షన్, ఇంత క్రిటికల్ యాక్షన్ తీసుకొని ప్రధాన సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం మీద యాక్షన్ ఉండకుంటే ఎట్లా ఉంటుంది అన్న ఇష్యూస్ కూడా వస్తాయి కదా, కంపారిజన్స్ వస్తాయి కదా. పైగా రాహుల్ గాంధీ బీసీస్ అని చెప్పారు, జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారి, అంటే ఎంత జనాభా ఉంటే అంత బీసీలకు ఇవ్వాలి అని చెప్తున్నారు. సో దాని ఎట్లా అసెస్మెంట్? లేదా ఒకవేళ చర్య తీసుకుంటే ఇమీడియట్ యాక్షన్ కాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు కొండా సురేఖను తప్పించి
అప్పుడు ఆది శ్రీనివాస్ని మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటారా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఓ శ్రీ రేపురా అన్నట్టు జరుగుతుంది గోడల మీద. అంటే చాలా చాలా రోజులుగా అప్పుడు ఒక సంవత్సరం అయింది అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకొని. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ ఉంటుందన్నారు, జరగదు. అంటే ముఖ్యమంత్రి కానీ హైకమాండ్ కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇంకో ఇద్దరిని భర్తీ చేయాలి. భర్తీ చేస్తే ఆయనతో ఫీలప్ అయిపోతే రాని ఎవరైతే మంత్రివర్గంలో చోటు లేని వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది, ఇంకా నెగిటివ్గా మాట్లాడేందుకు అవకాశం ఉంది. కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చాలా ఏమంటారు చాలా సమయం పట్టింది. చాలా ఈ విషయంలో చాలా కష్ట నష్టాలకి హైకమాండ్ ఎదురైన సిచ్యువేషన్. సో ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఏంటంటే, కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. వీటిని బేరీజు వేసుకొని ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది ఏంటంటే, నిన్న 16 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు రావడం అనేది పెద్ద నెంబరే. కానీ ఆపోజిట్ క్యాంప్ ఏం ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డి అంటే గిట్టని గ్రూపు 40 మందికి కాల్ చేశారు. ఇది కాంగ్రెస్లోనే ఫ్లౌట్ అవుతుంది. 40 మందికి కాల్ చేస్తే 16 మంది మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఇవాళ ఒక 4 విప్పులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, అదేవిధంగా రామచంద్ర నాయక్ ప్లస్ మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్, 4. వీళ్ళు 4 ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడారు. సో టోటల్ 40-45 మందిని కన్సల్ట్ చేస్తే కేవలం 20 మంది మాత్రమే మాట్లాడారు. ప్లస్ 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు, 10 మంది మీకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 10 మెంబర్స్ వేరే పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టోటల్ 74. సరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు దీనిలో మాట్లాడతారా అన్నది కానీ ఫుల్ సపోర్ట్ ఎందుకు లేదు అన్నది రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేస్తున్న వాదన. రెండవది, ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా ఇప్పటి వరకు ఈ వివాదం మీద నోరు విప్పలేదు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్యేలు మాట్లాడారు కానీ మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదు. సో దే ఆర్ ఇన్ వెయిటింగ్ గేమ్. అది జరుగుతోంది. అంటే ఏం జరుగుతుంది చూద్దాం అని చెప్పి. ఎందుకంటే మంత్రులకు కూడా నిన్న ఇప్పుడు వైరి వర్గం చేస్తున్న ప్రచారం ఏంటంటే, కొంత ఫైల్స్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఈ వివాదం కారణంగా కాంగ్రెస్లో కొద్దిమంది ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే, మా వెయిటేజ్ పెరిగింది, ఇంతకాలం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఇంతకాలం ఎమ్మెల్యేలు అడిగిన పనులు చేయలేదు, మేము అడిగింది పర్సనల్ పనుల కంటే ఎక్కువ మా నియోజకవర్గంలో బిల్స్ క్లియర్ చేయమన్నాం కానీ చేయలేదు. బట్ ఇప్పుడు మాకు సమయం సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిమందికి ఫోన్ చేసి మీ ఫైల్స్ ఏమున్నాయో, అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ఇంపార్టెంట్ వర్క్స్ ఏమున్నాయో అవి చెప్పండి, లేదా పెండింగ్ బిల్స్ ఏమున్నాయో అవి క్లియర్ చేద్దామని వర్తమానం వచ్చింది. ఈ కారణంగా మాకు కొంత లాభం జరిగే అవకాశం ఉందని కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు. అంటే ఎమ్మెల్యేలకి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ రాకపోతే, కొండా సురేఖ ఇష్యూ రాకపోతే ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్లో 63-64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు. ఈ కొత్త ఎమ్మెల్యేల సమస్యలు కానీ వాళ్ళ కష్ట నష్టాలని కానీ ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళలో వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మాకు గిరాకీ వచ్చింది, మా సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు సంతోషం ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ఇష్యూ జరుగుతూనే కదా మా వాల్యూ తెలిసి వచ్చేది అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా అయితే ముగియదు, ఆగస్టు సంక్షోభం వరకు వెళ్ళదు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు సంక్షోభం అన్నది కామన్. ఎన్టీ రామారావు 2 సార్లు ఆగస్టు సంక్షోభంలోనే ఆయన పదవిచ్యుతులైనారు. సో అక్కడి వరకు ఆగస్టు సంక్షోభం దాకా వెళ్ళదు, అట్లానే టీ కప్పులో తుఫాన్ లాగా కూడా ముగియదు. కొద్దిమంది ఏం సలహా ఇచ్చారంటే, సుస్మిత మాట్లాడిన వెంటనే రేవంత్ రెడ్డి పిలుచుకొని మాట్లాడి ఉంటే అయిపోయి ఉండేది, ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేం కావాలి అని చెప్పి పిలిచి మాట్లాడితే అయిపోయేది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చారు అని చెప్పి కొద్దిమంది అంటారు. ఇంకొద్దిమంది ఏమో ఎస్ ఇది కరెక్ట్ టాక్టికే, ఈ సమయంలో ఇట్లా చేస్తేనే ఇంకెవరు ఫ్యూచర్లో మాట్లాడరు
ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన ఫండింగ్ తీసుకొచ్చారు మిగతా ఎవరు లేని సమయంలో. బీఆర్ఎస్తో అవుట్ రైట్గా కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడారు. మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పోరాటం చేస్తే ఆయన మాత్రం అవుట్ రైట్గా పోరాటం చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి వర్గీయులు అంటారు. సో అయితే ఇంతేనా 22 మందేనా బలం అని చెప్పి ఇంకో వైపు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున చేస్తే పెద్దగా బలం లేదు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి 2 రకాల ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే క్రమశిక్షణ కమిటీ మాత్రం ఇప్పుడు ఏ విషయం తేల్చలేదు, ఎవరి మీద కూడా అటు చెన్నారెడ్డి విషయం తేల్చలేదు, ప్లస్ ఇక్కడ కొండా సురేఖకు సంబంధించిన అంశం కూడా ఎటు తేల్చకుండానే ఉంది. దానికి కారణం ఏంటంటే కొండా సురేఖ అంశం తేల్చాల్సింది క్రమశిక్షణ కమిటీ కాదు, హైకమాండ్ తేల్చాలి. హైకమాండ్లో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే డిస్కస్ చేసుకొని తేల్చాల్సిన అంశం కాబట్టి ఇది ఈ అంశం పెండింగ్లో ఉంది. సో నాకైతే సర్ప్రైజింగ్, ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు ఈ విషయంలో, అందరూ కూడా చుప్చాప్ కామ్గా ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ వెయిటింగ్ గేమ్ అండ్ నెంబర్ గేమ్ కూడా అటు ఎంతమంది ఉన్నారు, ఇటు ఎంతమంది ఉన్నారు, సపోర్ట్ ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకం ఎంతమంది ఉన్నారు, ఇట్స్ డైనమిక్, అటు ఇటు చేంజ్ అవుతూ వస్తుంది. చాలా మంచి నెంబర్ 20 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంతకుముందు జరగలేదు కాంగ్రెస్లో. ఇది చాలా ఏమంటారు, రేవంత్ రెడ్డికి చాలా కంఫర్టబుల్ లీడ్ ఉందని చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది. అవతల వర్గం ఏమంటుందంటే 60 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది వస్తారా, 40 మందికి పైగా కాల్ చేస్తే మిగతా వాళ్ళు రాలేదని చెప్పి అవతల వర్గం మాట్లాడుతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి లాస్ట్ 3-4 డేస్గా. ఈలోపు క్రమశిక్షణ కమిటీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అని చాలా మంది వెయిట్ చేశారు, కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీ ఏమన్నారంటే రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ఇది వేరు, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటే వాళ్ళు డైరెక్ట్గా ఎవరిని తిట్టలేదు అన్నారు. కరెక్ట్, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి క్రమశిక్షణ కమిటీకి చిక్కకుండా మాట్లాడారు. అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు, మీరు అవుట్ సైడర్స్ కాదు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వండి అని చెప్పారు. సో అది యాంటీ పార్టీ యాక్టివిటీ కిందకి రాదు కదా, ముఖ్యమంత్రినో వాళ్ళనో డైరెక్ట్గా అంటే వస్తుంది కదా. సో క్రమశిక్షణ కమిటీకి దానికి చిక్కకుండా మాట్లాడారు. ఇప్పుడు సుష్మిత కూడా సీఎంను పర్సనల్గా వాళ్ళ తమ్ముడిని అది క్రిటిసైజ్ కాకుండా పార్టీ టికెట్ అనౌన్స్ చేయడానికి నువ్వెవరు, చీఫ్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కదా నిర్ణయం తీసుకోవాల్సింది అంటే వేరే విధంగా ఉండే. కానీ ఆయన ముఖ్యమంత్రిని తిట్టారు. నిర్ణయం తీసుకోవాల్సింది సిఈసి లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అంటే ఇష్యూ లేకపోతుండే. సో ఆమె ముఖ్యమంత్రి అన్నారు. సరే, ఆమెకు సభ్యత్వం లేదు, అది వేరే విషయం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదన్నది వేరే విషయం, కానీ మిగతా ఏం జరుగుతున్నది చూడాలి. బట్ ఏదేమైనా ఎమ్మెల్యేలకు గిరాకీ వచ్చింది ఫుల్. ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఈ ఇంతకాలం తర్వాత ఖాతరు చేసేవాళ్ళు. ఎందుకంటే సిఎల్పి మీటింగ్లే జరగట్లేదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగు అసెంబ్లీ సెషన్స్ అప్పుడు కూడా జరగట్లేదు. మా ఎమ్మెల్యేలని పట్టించుకునేవాడే లేకుండా పోయాడు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా లేదు అని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్న పరిస్థితిలో ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు క్రూషియల్ అయిపోయినాడు, అటు రేవంత్ రెడ్డికైనా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికైనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు చిన్నారెడ్డి మీద. బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎస్, మెగారెడ్డి గారు ఫస్ట్, ఎందుకంటే ఆయన బయట ఉన్నారు కాబట్టి ఆయన తీసుకుంటాను. మెగారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఏమైంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద చూసారా క్రమశిక్షణ కమిటీ? చిన్నారెడ్డి కూడా వివరణ ఇచ్చినట్టున్నారు. నేను ఎప్పుడు కూడా గాంధీ భవన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు ఒక